డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించిన జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే సమస్యలు పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి దగ్గర ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఆ ఇష్యూ రైజ్ కాకముందే అది పబ్లిక్ లోకి వచ్చి మన వ్యక్తిత్వం దెబ్బతినకముందే నేను అందరికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా, మనసు పెట్టి పనిచేయండి. ఒక ఆఫీసర్ ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే కనీసం దుఃఖించే జనాలు మన కోసం నలుగురు ఉండాలి. అది ఎట్లా వస్తుంది, బాధపడేది ఎట్లా వస్తుంది? మనం ఆ ఫీల్డ్ లో ఆ ఊళ్ళో మనదంటూ ఒక ముద్ర, మనం చేసే ఒక ప్రోగ్రెస్ యాక్టివిటీస్ తోటి మన మీద అంత ప్రేమ పెడుతుంది. చాలా మంది అధికారులకు పబ్లిక్ రిలేషన్ లేక ఎవరు వస్తారో ఎవరు పోతున్నారో అనుకుంటారు. కాబట్టి ఈ రోజు మన ఇళ్లలో పిల్లలు హ్యాపీగా మన కుటుంబం ఉండాలంటే బయట కూడా మనం పనిచేసే ప్రదేశాలలో ఆ పిల్లలు, ఆ కుటుంబం, ఆ జనాలు కూడా మనం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ తోటి, మన ప్రోగ్రామ్ తోటి, సంక్షేమంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. కాబట్టి నా పొద్దున 10 గంటలకు వచ్చినామా, సాయంత్రం 5 గంటలకు వెళ్ళినామా అనేది చూసుకుంటే పుట్టుకలకు గిట్టుకలకు మధ్య మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏం సాధించినాం, మనదంటే ఏముంది ఇక్కడ అని వెనుక చూసుకుంటే ఏం కనపడదు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటూ ఏదో కేవలం డ్యూటీ లాగానే